ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకమని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనకైతే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం యాక్చువల్లీ. వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాలేనప్పుడు, అంటే భోజనం బాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి గత అంటే 2024 మే 1వ తేదీ వరకు కూడా మనకి సంపూర్ణమైన గురుబలం అనేది ఉన్నది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రాహు ఒక మార్పు 8వ స్థానం అంటే మీనరాశిలో సంచారం, కేతు ఒక మార్పు జరిగింది మొన్న అక్టోబర్ మాసంలో, 2023 అక్టోబర్ మాసంలో. అంటే కేతు ఒక మార్పు కన్యా రాశి 2వ స్థానానికి, ఇంకా 7వ స్థానంలో అంటే కుంభరాశిలోనే శని ఒక సంచారము. అయితే 2024 మే 1వ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది, బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కావచ్చు, తర్వాత ఆర్థిక విషయంలో కావచ్చు, తర్వాత మీ పైన ఒక పాజిటివ్ ఒక ఒపీనియన్, పీపుల్స్కి జనాలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ కావచ్చు, తల్లితో తండ్రితో ఇక్కడ సఖ్యత కావచ్చు, తర్వాత ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బాగానే ఉంటుంది. యాక్చువల్లీ 7వ స్థానంలో ఉంటున్న మనకి శని వలన ఇబ్బందులు, తర్వాత 8వ స్థానంలో ఉంటున్న రాహు వలన ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ గురువు గారు మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటారు ఎప్పటి వరకు 2024 మే 1వ తేదీ వరకు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి
మే 1వ తేదీ నుంచి ఆయన దశమ స్థానానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ కొంచెం ప్రాబ్లంని ఫేస్ చేయవలసిన ఒక ప్రమేయం సింహరాశి వాళ్ళకి. అయితే వాళ్ళ స్వజాతకం చూసుకొని అక్కడ దశాభుక్తి బాగున్నట్లు కనుకైతే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. ఒకవేళ దశాభుక్తి కూడా బాలేనప్పుడు ఇలా ఇప్పుడు గురుబలం కూడా పోతుంది, శని కూడా సప్తమ శని, అష్టమ రాహు, ద్వితీయ కేతు. సో దాదాపు 2024 మే 1వ తేదీ నుంచి కూడా సింహరాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము, చాలా ఇబ్బందులతో కూడిన ఒక ప్రమేయము, ఏ చిన్న మాట్లాడినా అపార్థాలు పెరగడము, తల్లితో సఖ్యత లోపించడము, భార్యాభర్తలతో ఇబ్బందులు, తర్వాత కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు, కుటుంబ వ్యక్తులతో చిక్కులు. సో ఇలాంటివన్నీ మనకి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే గురువు గారు ఏ రాశులను చూస్తున్నారు? వృషభంలో ఇప్పుడు దశమ స్థానానికి వచ్చేస్తున్నాడు మే 1వ తేదీ నుంచి. ఆయన అక్కడ కూర్చొని ఏ రాశులను చూస్తున్నారు? సో తన ఒక పంచమ దృష్టితో మీ రాశి నుంచి ద్వితీయ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నాడు. తన ఒక సప్తమ దృష్టితో మీ రాశి నుంచి చతుర్థమైన వృశ్చిక రాశిని చూస్తున్నాడు. తన ఒక నవమ దృష్టితో మీ రాశి నుంచి షష్ఠ స్థానం అంటే 6వ స్థానమైన మకర రాశిని చూస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క గురువు గారు ద్వితీయాన్ని చూస్తున్నాడు, పర్లేదు, కొద్దిగా కుటుంబంలో చిన్నపాటి మీకు అపార్థలు వచ్చినప్పటికీ అది ఫిల్ అవుతుంది, మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది, కొద్దిగా ఆర్థిక లబ్ధి అనేది మనకి కనిపిస్తుంది. మే 1వ తేదీ నుంచి కూడా కొద్దిగా ఫైనాన్షియల్ విషయంలో ఓకే అన్నట్టుగా ఉంటుంది. తర్వాత సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తాడు, కొద్దిగా గృహ మార్పిడి, సో ఇల్లు మార్పిడి కావచ్చు, ఒక స్థాన మార్పిడి కావచ్చు, ఇలాంటివన్నీ సూచనలు ఉన్నాయి. అయితే తల్లితో విభేదాలు, కుటుంబానికి కొద్దిగా దూరం అవడం లాంటివి కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. తన ఒక నవమ దృష్టితో 6వ స్థానంని మకరాన్ని చూస్తాడు. హెల్త్ ఇష్యూస్ కొద్దిగా ఇబ్బందిగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా హెల్త్ రిలేటెడ్ ట్రబుల్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ కావచ్చు, సడన్ ఒక హిల్నెస్ లాంటిది, ఒక భయము అనేది ఏర్పడడానికి, సంఘంలో కూడా కొద్దిగా భయం అనేది ఏర్పడడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. సో గురువు ఈ ఒక దృష్టి ఉంటుంది కాబట్టి ఈ స్థానాల మీద కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుబలం ఎక్కడ ఉంటే గురుబలం అని చెప్పుకుంటాము? జన్మరాశి నుంచి ద్వితీయము, పంచమము, సప్తమ స్థానము, నవమ స్థానము, లాభస్థానము. గురువు గారు వీటిలో ఏ దృష్టి అయినా ఉందా అంటే ద్వితీయ స్థానాన్ని మాత్రమే చూస్తున్నాడు సింహరాశి వాళ్ళకి. అంటే ఈ యొక్క కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చిన్నపాటి పీస్ ఇస్తాడు. ఇంకా సప్తమ స్థానాన్ని చూడట్లేదు, పంచమ స్థానాన్ని చూడట్లేదు, తర్వాత నవమ స్థానాన్ని చూడట్లేదు, లాభస్థానాన్ని చూడట్లేదు. ఏ స్థానాన్ని చూస్తున్నాడు? చతుర్థాన్ని చూస్తున్నాడు. సో ఆయన అక్కడికి గురు బలం అనేది ఇవ్వడు, ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితో విభేదాలు, కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు, ఒక మానసికంగా చాలా ఇబ్బందులు. తర్వాత తన ఒక నవమ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూస్తాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటుంది, రుణాలు చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతుంది. సో ఇలా ఉంటుంది. సప్తమ స్థానంలో ఉంటున్న శని వలన కొద్దిగా సోషల్లో అంటే ఈ యొక్క సమాజంలో కొద్దిగా ఎక్కడో ఒక చోటు మీకు నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఆకస్మిక ధన నష్టము, ఇతరులను నమ్మి మోసపోవడం లాంటివి, సో మీ మీద అపవాదం రావడము, సో ఇలాంటివన్నీ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త మీరు తప్పనిసరిగా ప్రతిరోజు ప్రదోష కాలంలో శివుడికి 11 ప్రదక్షిణలు, ఓం నమ శివాయ దీన్ని మరవకండి. రెండవ పరిహారము దత్తుడికి సేవ చేసుకోండి. గురు చరిత్ర లాంటివి 9 గురువారాలు పారాయణం చేసుకోండి. గురువారం కూడా దత్త మందిరానికి కావచ్చు, రాఘవేంద్ర స్వామి వారికి కావచ్చు, లేదా సాయిబాబాకి కావచ్చు, లేదా మీకు ఇష్టమైన గురువు గారి ఒక గుడికి వెళ్ళి లడ్డు లాంటివి, శనగలతో చేసిన ఒక పదార్థాలు కావచ్చు, లేదా ఈ ఒక అరటిపళ్ళు కావచ్చు, లేదా ఎల్లో కలర్ ఒక చిన్న టవల్ లాంటిది, క్లాత్ లాంటిది తీసుకొని వెళ్ళడము, ఒక 108 ప్రదక్షిణలు వేయడము,
చాలా మీకు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది. ఒక 9 గురువారాలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా ఇప్పటి నుంచే ఈ యొక్క ఫిబ్రవరి మార్చి నుంచి మీరు మొదలు పెట్టండి. సో అప్పుడు 9 లేదా 18 గురువారాలు చేసుకుంటే గురుబలం లేకున్నప్పటికీ గురు మీకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. తర్వాత ప్రతిరోజు కూడా మీరు శివుడి గుడికి వెళ్ళి ప్రదోష కాలంలో మీరు ఓం నమ శివాయ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి భార్యాభర్తలు ఏం చెప్పినా ఊరినే మీరు ఎస్ అనడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శనికి మెయిన్ మీరు నల్ల నువ్వుల నూనెతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. త్రయోదశిని పాటించండి. త్రయోదశి రోజు శివుడికి అభిషేకము, నందికి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అష్టమ రాహువులన ఇబ్బందులు రాకుండా ఉండడానికి నల్ల మినుములని నానబెట్టి కేజింబావు నానబెట్టి శుక్రవారం రాత్రి పూట శనివారం ఉదయాన్నే లేచి ఇష్ట దేవత ఆరాధన అంబా భవాని లేదా కంచి కామాక్షి అమ్మవారిని తలుచుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత రాహుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని తర్వాత ఏదైతే మీరు నానబెట్టిన నల్ల మినుములకి నీళ్ళని తీసేసి బెల్లం కలిపి వాటికి కూడా పూజ చేసి నల్ల మినుములకి కూడా రాహుగ్రహ దేవ శాంతించండి. అంటే గోచరంలో ఉంటున్న అష్టమ భావస్థిత రాహుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకోండి. అప్రదక్షిణలు వేసి ఆ ఒక నల్ల మినుములకి అప్రదక్షిణలు వేసి రాహుగ్రహ శాంతించాలని మొక్కుకొని తీసుకొని వెళ్ళి ఆవుకి తినిపించండి. ఇలా 8 శనివారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.